నేను రీసెంట్గా మందు తాగడం స్టార్ట్ చేసిన. నా ఫ్రెండ్స్ అడుగుతారనమాట, ఇన్నాళ్ళు ఎట్లా ఆపుకున్నావురా మందు తాగకుండా అని. మా అమ్మ చిన్నప్పుడు చెప్పిందనమాట, మందు సిగరెట్కి దూరంగా ఉండాలిరా, హరాము, చెడ్డ పనులు అని. మా అమ్మ మాటకు విలువ ఇచ్చి నేను సిగరెట్ మందు జోలికే పోలే, ఓన్లీ గంజా అండ్ కొకైన్. అరే సాలే అరే మాకిరోడే గైసారే అని. నా లైఫ్లో పెద్ద చేంజెస్ నడిచినాయి లాస్ట్ 2 yearsలో. హైదరాబాద్లో ఉంటున్నాను నేను. రేవంత్ రెడ్డి వచ్చినాడు పవర్లోకి. రీజన్ అదే, గంజాయి దొరకట్లేదు. తర్వాత ఐ థింక్ వాళ్ళే కొట్టేస్తున్నారు. ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత నా డీలర్ వారం రోజులు నా ఫోన్ ఎత్తలే. చాలా కష్టపడినా, చాలా కోపం వచ్చింది. ఇదే నా స్వతంత్ర భారతం, ఇదే వారిని అమ్మ మా తాత గాంధీ అంట నడిచినాడు కదరా, ఏంది దానికే. వారం తర్వాత మా డీలర్ నుంచే ఫోన్ వచ్చింది. ఎత్తగానే తిడతాన్నా, ఏంది నా పట్టించుకోవా నువ్వు నీ కస్టమర్లని, ఇదేనా నువ్వు ఎంబీలో నేర్చుకోండిది. మావాడు ఎంబీఏ చేసినాడు నిజంగానే, నేనే బీటెక్ ఎదవని. ఏమన్నా ఏం పట్టించుకోవా, ఎట్లా నువ్వు ఇట్లా చేస్తే వ్యాపారం ఎప్పుడు పెరగాలనుకుంటున్నావు, 2వ పిల్లని ప్లాన్ చేసినావు. వాడు మంచి ఫ్రెండ్ అనమాట వాడు నాకు. ఇన్ని చెప్తా అంటే వాడు ఏం మాట్లాడలే. తర్వాత ఆ పక్క నుంచి వాయిస్ వస్తుంది, రే నేను మాదాపూర్ ఎస్ఐని రా, మీ ఓడి దొరికిన డ్రగ్ కేసులో నువ్వు రారా స్టేషన్కి. నేను అప్పటికే మీరిపోయినా, ఇది సైబర్ నేరగాళ్ళ పన్నాగం కావచ్చు. మనం ఇట్లా దానికి చిక్కమని ఫోన్ ఆఫ్ చేసి పెట్టేసిన. డీలర్ మన దగ్గర ఉన్నాడు కదా, గుద్దలో లాటి చెక్కింటాడు, వాడి ఇంటికి పట్టుకొచ్చి దింపినాడు. ఎస్ఐ వచ్చి డోర్ కొట్టినాడు, నేను ఓపెన్ చేసిన. ఏరా ఎస్ఐతో ఇట్లా అన్నా మాట్లాడేది నువ్వు, పోలీసులతో ఎట్లా మాట్లాడేది తెలియదు రానికి అంటున్నాడు. సార్ మీరు పోలీస్ అనే నాకు తెలియదు, ఫోన్లో తెలిసింటే ఎట్లా మాట్లాడతానా అంటే, ఎట్లా మాట్లాడతా అంటే ఇవరా మరి అన్నాడు. ఎంత ఇవ్వాలి చెప్పండి సార్ అంటే, ఆయన అడిగినాడు అమౌంట్ కూడా. ఐ వాజ్ లైక్, యా నా డీలరే చాలా రీజనబుల్గా ఉన్నాడు. క్యాష్ కాదు, ఆయన అడిగింది ఎక్కువ అమౌంట్ అయినా దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. నా డీలరు యూపీఐ పేమెంట్స్ తీసుకునేవాడు, ఈయన క్యాష్ కావాలంట. ఎక్కడి నుంచి పట్టుకొచ్చేది. చివరికి ఇంకోసారి దొరికినామంటే జైల్లో వేస్తా అన్నాడు, వెళ్ళిపోతున్నాడు. నేను ఆపి, సార్ థ్యాంక్ యూ, డ్రగ్స్ ఆపాలని నేను చాలా నుంచి ట్రై చేస్తాను, కానీ నాకు ఆ పుష్ కావాలి, నేను ఆపలేకపోయినాను, నా వల్ల కాలేదు, మీరు నాకు హెల్ప్ చేశారు. కానీ మీకు తెలుసో లేదో, డ్రగ్స్ ఉన్నట్టుండి ఆపేస్తే విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి, అయితే ఏం చేయాలరా అన్నాడు. లాస్ట్ జాయింట్ మీరే అరేంజ్ చేయండి. ఆయన అంటున్నాడు, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు, దానికి సపరేట్ ఛార్జ్ అవుతుందంట. ఉండే డబ్బులన్నీ ఇస్తే ఓ నంబర్ ఇచ్చి కోడ్ వర్డ్ చెప్పి ఆడికి పోరా అన్నాడు. నేను నిజంగానే పోయినా రాత్రిపూట. అదే అవుటర్ రింగ్ రోడ్ కింద పాస్ ఉంటుంది చూడు, అండర్ పాస్, ఆడ చాలా షేడీగా ఉంది ఏరియా, పొదలు కదులుతున్నాయి. నేను ఏమో అనుకుని అక్కడ చూస్తే ఒకడు ఉన్నాడు బండి మీద, ధైర్యం చేసుకుని పోయినా దగ్గరికి, కోడ్ వర్డ్ చెప్పిన, ఆకాశం ఎర్రగా ఉందని. వాడంటున్నాడు, రెడ్ లైట్ ఏరియా కదా కామనంట. నాకు తెలిసిండేది ఏంది, క్రిమినల్స్ అంతా ఒక ఫ్యామిలీ, సినిమాల నుంచి వచ్చిండే నాలెడ్జ్ నాకు. అంటే వీడు గంజా అమ్మట్లే, కానీ వీడి ఫ్యామిలీలో ఎవడో అమ్ముతాడు కదా. అన్న దుడ్లు ఇస్తాను, గంజా అందే చూడు మీ ఫ్యామిలీ దగ్గర అంటాండగా పొదల్లోంచి పోలీసులు బయటకు వచ్చినారు. నేను దానికి సర్ప్రైజ్ కాలే, ఈయన పొదల్లో ఏం చేస్తున్నారు, అది కూడా ఊపుతున్నారు. నేను మా పోలీసునికి ఫోన్ చేశాను, సార్ ఇట్లా పట్టుకున్నారంటే ప్రాస్టిట్యూషన్ కేసురా, నేను నిడిపిలేను, నాకు తెలిసి నువ్వు పొలిటీషియన్ ఉన్నాడు అంటే, ఎవరు సార్ అంటే మాజీ కౌన్సిలర్ అన్నాడు. మాజీ కౌన్సిలర్ ఏంద్రా, పవర్లో ఉన్నాడు కూడా తెలియదు నీకు. సరే అని ఫోన్ చేస్తే ఆయన నిజంగానే ఇడిపించినాడు. నాకు ఆ రోజు అర్థమైంది ఇండియా పాలిటిక్స్లో పవర్, పొలిటీషియన్లో పవర్. చిన్నప్పటి నుంచి మనకి అబద్ధం చెప్తా పెంచినారు. డూ యూ నో వాట్ దట్ ఈస్? సాయి కుమార్తో ఒక డైలాగ్ గుర్తుందా, 3 సింహాలు,
కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహం మేరా పోలీస్ అని. అది అబద్ధం. ఆ రోజు నాకు తెలిసిండేది 4వ సింహము పొలిటీషియన్. వెనకల నుంచి 3 సింహాలని బలె దెంగుతున్నాడు, గుద్దబలు దెంగుతున్నాడు. నేను కూడా టీఎఫ్ఐని ఫాలో అవుతా. నేను ఒక మిథలాజికల్ హీరోకి ఫ్యాన్ అనమాట. ఆయన నార్మల్ హీరో కాదు, బాలయ్య. ఒకసారి జై బాలయ్యనండి. ఏమన్నా ఎనర్జీ వస్తుంది బాలయ్య అంటే. ఆయన మామూలు మనిషి కానే కాదు. సినిమాల్లో ఎట్లుంటాడో బయట కూడా అట్లే ఉంటాడు, విగ్గు మీసాలతో. ఆయన ఎంత గొప్పోడు అంటే మీకు తెలుసో లేదో, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి నడిపిస్తున్నాడు 25 ఏళ్ళుగా. మా అమ్మకు కూడా ఆడే ట్రీట్మెంట్ ఇప్పిస్తాను నేను. లక్షల మందికి ఫ్రీగా ఉచిత వైద్యం ఇప్పించినాడు. పద్మభూషణ్ కూడా వచ్చింది ఆ మనిషికి. స్టేజ్ ఎక్కినాడు, ఎంతోమంది వచ్చారు, అంతా కొట్టకపోయారు. గమ్ము గమ్ము. ఆయన తప్పు కాదది. హీఈస్ ఇంపర్ఫెక్ట్ లైక్ అనదర్ హ్యూమన్. వేరే హీరోల్లాగా మంచి ఇమేజ్ని పోర్ట్రే చేయడానికి, మీ మీద పుష్ చేయడానికి ట్రై చేయడం మనిషి. మనకి చిన్న చిన్న ఆశలు ఉంటాయి చూడు, ఇంపల్సెస్, లైక్ బాటిల్ ఎగిరేళ్ళ. ఆయనకే అనిపిస్తుంది అది, ఎగిరేస్తాడు. ఫోన్ ఇసరదంగల్ అనిపిస్తుంది, ఇసిరేస్తాడు. హీరోయిన్ చూసి తొడలు విసుక్కోవాలనిపిస్తుంది, విసుకుతాడు. ఏమి మనకు చేయాలనిపించే పనిలే కదా ఇవన్నీ. బస్ వేసి తోలుతుంటాడు, వెనకాల ఉన్న వాళ్ళు పట్టుకున్నారు కడ్డీలు. ఏరా అంత స్పీడ్ పోతున్నాడు అంటే, అమ్మ వైన్ షాప్ క్లోజ్ చేస్తారా. ఎంత నార్మల్ మనిషి. ఆయనకి ఎవరు హేటర్స్ ఎట్లుంటారు? ఎవరైనా రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారా ఇక్కడ? ప్రభాస్ ఫ్యాన్స్ ఏం ఓ సినిమాకే లేదు కదా. Yeah, so I'm really sorry to say Rebel Star is not the real Rebel Star. Balaya is the Rebel Star, original Rebel Star. Maximum నువ్వు రెబల్ అనిపించే పని ఏం చేస్తావు బ్రో? ఆఫీస్కి తాగిపోతావా? బాలయ్య పోయినాడు తాగి. ఎవడు ఆయన గడ్డం పడేది? మీ ఇప్పుడు టీఎఫ్ఐ ఫ్యాన్ వార్స్ నడుస్తూ ఉంటాయి రైట్. ఫ్యాన్ వార్స్లో బాలయ్య ఫ్యాన్స్ ఎవరు కనబడరు నీకు. ఎందుకంటే మీరు డిఫెండ్ చేసుకోవాలా మీ హీరోని తిడితే. వేరే హీరోలు తిట్టే పనిలే, బాలయ్య తిడతాడు. ఎవరా నువ్వు లండి కొడుకు, ఎవడ గాడిద చెప్పరా నువ్వు. ఆయన ఒక క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు అనమాట. మీలాగా బానిసల్ని తయారు చేయట్లేదు వేరే హీరోల్లాగా. ఎంత గొప్పోడు, సకల కళాభాలు వల్లభుడు ఆ మనిషి. వద్దంటే పాటలు పాడతాడు, ఎవరు పిలవరు, పోతాడు అంతే. ఆ మనిషిని అడ్డం పడితే ఆడపడతాడు అని అనాయిలు రానిస్తారు. నేషనల్ ట్రెజర్ అయ్యా బాలయ్య. ఏదో రోజు మీరు రిలీజ్ అవుతారు.